ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం అరేస్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు, ప్రిమిటివ్ డేటా టైప్స్ను ఉపయోగించి ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేయగలం. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉపయోగించినట్లయితే ఒకే వేరియబుల్ను ఉపయోగించి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంతకుముందు మనం చేసాం. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటి అనుకోనంటే, క్రియేషన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వడం లేదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఈ విధంగా 6 ప్రాపర్టీస్ని రాశాను. కాకపోతే మనం ఎప్పుడైతే దీని యొక్క కీస్ చెక్ చేస్తున్నామో, ఇక్కడ చూడండి కీస్ అనేవి ఈ యొక్క ఆర్డర్లో వచ్చాయి అనమాట. ఫస్ట్ ఈ యొక్క నెంబర్స్ వచ్చేస్తున్నాయి, ఆ తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క స్ట్రింగ్స్ అనేవి చివరిలో వస్తున్నాయి అనమాట. అంటే క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఆబ్జెక్ట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ అనమాట. అందుకోసమే ఈ యొక్క అరేస్ని దింపారనమాట. ఈ అరేస్ అనేవి ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ అనేవి అన్ఆర్డర్డ్, కానీ అరేస్ అనేవి ఆర్డర్డ్ అనమాట. అది ఒక్కటే డిఫరెన్స్ తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది అనమాట. మీకు ఆబ్జెక్ట్స్ మీద ఐడియా ఉంది అంటే ఈ అరేస్ మీకు వచ్చినట్టే. ఓకే, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, అరేస్ కూడా ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మీకు క్లారిటీగా ఇప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తాను. అందుకోసం ఒక ప్రోగ్రామ్ అని క్రియేట్ చేద్దాం, అరేస్ ఓవర్ వ్యూ. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, మన యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, రీనేమ్ చేస్తున్నాను. ఓకే, అరేస్ ఓవర్ వ్యూ అని చెప్పేసి. ఓకే, యాజ్ యూజువల్గా ఇందులో మన యొక్క స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఉంటుంది, అది స్ట్రిక్ట్ మోడ్లో పెట్టాను. ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ని రిమూవ్ చేశాను అనమాట. ఓకే, మన యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఏ విధంగా అయితే కొన్ని విధాలు ఉన్నాయో, సేమ్ అలానే మన యొక్క అరేస్ని క్రియేట్ చేయడానికి కూడా కొన్ని విధాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఎక్కువగా ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్ని ఉపయోగిస్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా మనం అరే లిటరల్స్ ఉపయోగిస్తాం అనమాట. ఆబ్జెక్ట్ లిటరల్ సింటాక్స్ లో మనం కర్లీ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం ఈ విధంగా, కానీ అరే లిటరల్స్ లో మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం అనమాట. అలానే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసినప్పుడు కీస్ వాల్యూస్ ఈ రెండు మనం ప్రొవైడ్ చేస్తాము, కానీ అరేస్ ని క్రియేట్ చేసినప్పుడు కేవలం వాల్యూస్ ని మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. మరి కీస్ ఎవరిస్తారు అనుకోనంటే, మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజినే కీస్ని ఆటోమేటిక్గా పెడుతుంది. అవన్నీ మీకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ ఇచ్చినటువంటి కీ అనేది ఏదైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పాను కదా, సేమ్ అలానే మన యొక్క అరేలో కూడా మనకి ఇష్టం వచ్చినటువంటి వాల్యూస్ పెట్టుకోవచ్చు అనమాట. అదొక స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, అరేలో ఇంకొక అరే అవ్వచ్చు, అలానే అరేలో ఆబ్జెక్ట్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, స్లోగా ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క అరే లిటరల్స్ ఉపయోగించి అరేస్ని ఏ విధంగా క్రియేట్ చేయగలం అనేది చెక్ చేద్దాం. ఒక అరేని క్రియేట్ చేస్తాను. ఓకే, సింపుల్గా ఏ విధంగా అంటానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక అరేని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం ఈ విధంగా పెట్టామనుకోండి, ఇదేంటి ఒక ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ విధంగా పెట్టామనుకోండి, ఒక అరే అయిపోతుంది అనమాట. సింపుల్. కావాలంటే ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఒక ఎంటీ అరేని క్రియేట్ చేశాను, దాన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాను, డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, మన యొక్క అరే వచ్చింది అనమాట. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎంటీ అరే అనేది వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు ఆబ్జెక్ట్లో మనం ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ని పెడుతున్నామో, ఇందులో మనం పెట్టే వాటిని ఏమంటాం అనుకోనంటే ఎలిమెంట్స్ అంటాం అనమాట. అయితే ఆబ్జెక్ట్స్లో మనం కీ వాల్యూ పేరుని పెడుతున్నాం కదా, ఇందులో ఏం చేస్తాం అనుకోనంటే డైరెక్ట్గా మన యొక్క వాల్యూస్ని పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా పెడతాను. ఓకే, హరీష్ అని పెట్టాను, ఆ తర్వాత నరేష్ అని పెట్టాను, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ అని పెట్టాను అనమాట. ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఫ్రెండ్స్ అనేటువంటి అరే ఇంతకు ముందు వచ్చేసి ఎంటీ, ఇప్పుడు ఏం చేశాను, అందులో ఒక 3 ఎలిమెంట్స్ని పెట్టాను అనమాట. ఓకే, అంటే సింపుల్గా ఒక 3 వాల్యూస్ పెట్టాను. మీకు ముందే చెప్పాను కదా, ఆ వాల్యూస్ అనేవి ఏమైనా అవ్వచ్చు. అందులో 1 చూడండి, అవి ఒక నెంబర్స్ పెట్టుకోవచ్చు, బూలియన్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఈ యొక్క మనం పెట్టినటువంటి 5 వాల్యూస్ అనేవి వచ్చాయి అనమాట. ఓకే, అయితే మీకు ఏమని చెప్పాను, అరేస్ కూడా ఆబ్జెక్ట్సే అని చెప్పాను కదా, ఒక్కసారి అది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఏం చేస్తాను అనుకోనంటే టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పాను అనమాట. ఓకే, అంటే ఈ యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి వేరియబుల్ మనం క్రియేట్ చేసాం కదా, ఇది ఒక అరే కదా, దీని యొక్క టైప్ ఏంటి అని చెక్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయగలరా? మీలో కొంతమంది అరే అని వస్తుందో అని అనుకోవచ్చు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్లో అరే అనేటువంటి ప్రిమిటివ్ డేటా టైప్ లేదు, ఆబ్జెక్టే. మీకు ముందే చెప్పాను కదా, అరేస్ కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి. ఓకే, ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఆబ్జెక్ట్ అని వచ్చింది. అదే మీకు మొదటి నుండి చెప్తున్నాను, అరేస్ కూడా ఆబ్జెక్ట్సే. సరే, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి, దీన్ని ఒక్కసారి ఎక్స్పాండ్ చేస్తున్నాను. చూసారా, మన యొక్క ఆబ్జెక్ట్కి ఏ విధంగా అయితే కీస్ మరియు వాల్యూస్ ఉంటాయో, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది కదా. కాకపోతే ఈ యొక్క కీస్ని మనం ఇచ్చాము అనుకోనంటే మనం ఇవ్వలేదు, మన కోసం జావా స్క్రిప్ట్ ఇంజినే ఇచ్చేస్తుంది. ఎందుకోసం అనుకోనంటే, ఆబ్జెక్ట్స్లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఆబ్జెక్ట్స్ అనేవి అన్ఆర్డర్డ్.
కానీ ఎరేస్ అనేవి ఆర్డర్లో పెట్టాలి అన్నటువంటి ఐడియా మీద ఈ యొక్క ఎరేస్ని దింపారు కదా. అందుకోసమే జావా స్క్రిప్ట్ని డిజైన్ చేసిన వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే, మీరు ఇందులో వాల్యూస్ ఇవ్వండి, అది ఆర్డర్లో ఉండే విధంగా నేను చూసుకుంటాను అని అనుకున్నారనమాట. అందుకోసం ఏం చేశారు అనుకోనంటే, మనం ఏదైతే ఆర్డర్లో ఇస్తామో అదే ఆర్డర్లో ప్రతి ఒక్క దానికి వాళ్ళే కీని ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ యొక్క కీ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. అదొక్కటి మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంకా ఎరేస్ అనేవి మొత్తం అర్థమైపోయినట్టే. ఎందుకోసం ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ తెలుసు. ఆబ్జెక్ట్స్ కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కాకపోతే ఎరేలో మనం జస్ట్ వాల్యూస్ పెడతాము, కీస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క కీ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఇచ్చినటువంటి వాల్యూస్కి వాళ్ళు కీస్ని ప్రొవైడ్ చేయడంతో పాటుగా చివరిలో చూడండి మన కోసం ఒక ప్రాపర్టీ ఇచ్చారనమాట. ఆ యొక్క ప్రాపర్టీ నేమ్ ఏంటి, లెంత్. అలానే ఆ ప్రాపర్టీ వాల్యూ ఏంటి, 5. ఈ యొక్క 5 ఏంటి అనుకోనంటే మన యొక్క ఎరే యొక్క లెంత్ అనమాట. అంటే మన యొక్క ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో కాబట్టి ఇక్కడ మనకి 5 వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా మన దగ్గర ఒక ఎరే ఉండి మన యొక్క ఎరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు ఈ యొక్క లెంత్ అన్నటువంటి ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దాము, ఈ యొక్క ఎరే ఉంది కదా, ఈ యొక్క ఎరేలో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఏం చేసేవాళ్ళము, ఆ యొక్క కీని ఉపయోగించేవాళ్ళం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ మనకు ఒక కీ ఉంది కదా. సో ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ జీరో అన్నాను. మన యొక్క ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించే వాళ్ళం కదా, అందులో కీ పంపించే వాళ్ళం కదా. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క ఎరే కూడా ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాను అనుకోనంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించాను, దానికి వాళ్ళు ఇచ్చినటువంటి కీ వచ్చేసి 0. సో కాబట్టి 0 అని రాశాను. ఇప్పుడు ఈ యొక్క కీకి కరెస్పాండింగ్ గా ఉన్నటువంటి వాల్యూ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. అంతే సింపుల్. ఇక్కడ చూసారు నాకు హరీష్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే జస్ట్ ఆ యొక్క ఆబ్జెక్ట్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, చూడండి ఈ యొక్క ఎరేని ప్రింట్ చేశాను. అలానే ఈ యొక్క ఎరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఐటమ్, సో ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకోనంటే 0 వాడతాం. అలా కాకుండా సెకండ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి కోసం 1 అని వాడతాం అనమాట. అంతే సింపుల్. చూసారు ఇప్పుడు నాకు నరేషన్ వచ్చేసింది. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి. అలా కాకుండా మీ ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ మీకు కావాలి అని అనుకుందాం. ఓకే, ఫ్యూచర్లో మీకు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా ఒక అవసరం రావచ్చు. సో ఒకవేళ మీ యొక్క ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ యొక్క ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అందులో నుండి ఒకటి తీయాలి. ఎందుకోసం అనుకున్నట్టు 0తో స్టార్ట్ అవుతుంది కదా, ఇది 0th ఎలిమెంట్, ఇది 1th ఎలిమెంట్, ఇది 2th ఎలిమెంట్, ఇది 3th ఎలిమెంట్, ఇది 4వ ఎలిమెంట్. అంతే కదా, టోటల్గా మనకి 5 ఉన్నాయి. లాస్ట్ది కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఆఫ్ 4 అని అంటాను అనమాట. సో ఇప్పుడు మీకు చూసారా ఈ యొక్క లాస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది నాకు వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశాను, నా యొక్క ఎరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని అని చెప్పేసి నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేశాను. అలా కాకుండా మనకి ఇందులో ఒక ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ చూసారా దీని యొక్క లెంత్ ఎంత మనకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఫ్రెండ్స్ డాట్ లెంత్ అని రాశాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఎరే యొక్క లెంత్ నాకు తెలిసిపోతుంది. సో ఈ యొక్క ఎరే యొక్క లెంత్ నాకు తెలిసిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క 4ని ఈ విధంగా రాయకుండా ఇక్కడ నాకు లెంత్ యొక్క వాల్యూ ఎంత అయితే వచ్చిందో ఆ యొక్క లెంత్ 5 వచ్చింది కదా, దాని నుండి ఒకటి తీసేస్తాను అనమాట. ఒకటి ఎందుకు తీస్తున్నాను అనుకోనంటే మన యొక్క ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 0 1 2 3 ఇది 4 అవుతుంది. అందుకోసమే మన యొక్క లెంత్లో 5 వస్తున్నప్పుడు 5 నుండి ఒకటి తీసేస్తే మనకి 4 వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇది ప్రింట్ అవుతుంది అనమాట. చూసారా, సో ఇందులో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్. సో మీకు ఎప్పుడైనా మీ దగ్గర ఒక ఎరే ఉండి అందులో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ డాట్ లెంత్ అని వాడుతున్నారు, అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అని వాడారు కదా. ఇదంతా చేయకుండా మీరు ఏం చేసుకోవచ్చు అనుకోనంటే మనకి ఎరేలో ఒక మెథడ్ ఉందన్నమాట. ఓకే, ఎట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఈ యొక్క మెథడ్కి మనం మన యొక్క ఇండెక్స్ ఇచ్చామనుకోండి, ఆ యొక్క ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ డాట్ ఎట్ అని చెప్పేసి ఇందులో 0 పంపించాను. 0లో ఏ వాల్యూ ఉంది, హరీష్. సో కాబట్టి నాకు ఇక్కడ హరీష్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 చూసారా, 1 ఏంటి, నరేష్. సో నరేష్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, మరి ఈ యొక్క ఎట్ అన్నటువంటి మెథడ్ను ఉపయోగించి మన యొక్క ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అనుకుంటే అగైన్ మనం ఈ యొక్క లెంత్ని ఫైండ్ చేయాల్సి వస్తుంది. లెంత్ని ఫైండ్ చేసి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంతే కదా, చివరి ఎలిమెంట్ వచ్చింది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే ఎట్ను ఉపయోగించినప్పుడు ఈ విధంగా నెగిటివ్ ఇండెక్స్ని ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెగిటివ్ ఇండెక్స్ ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా -1 అని ఇస్తామో -1 అనేది
ఈ చివరి నుంచి లాస్ట్ ఎలిమెంట్ అని అర్థం అనమాట. ఇటు నుండి చూడండి, ఇది మనకి 0th ఎలిమెంట్, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఈ విధంగా వస్తుంది కదా. అదే మనకి ఇటు నుండి చూసుకుంటే, కుడివైపు నుండి చూసుకుంటే ఇది -1th ఎలిమెంట్ అవుతుంది, ఇది -2th ఎలిమెంట్ అవుతుంది, ఇది -3rd ఎలిమెంట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అవ్వడం వల్ల ఇక్కడ నేను -1 అని వాడాను అనుకోండి, అప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు -2 పంపించాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఇది -1th ఎలిమెంట్ అన్నాను, ఇది -2th ఎలిమెంట్ అన్నాను. సో కాబట్టి ఇక్కడ నాకు 1 అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. సింపుల్. సో ఈ విధంగా మనకి అరేస్ లో చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. మన యొక్క పర్పస్ ని బట్టి మనం వాడుకుంటాం అనమాట, అంతే. సరే, ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క అరే. మన యొక్క అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క వాల్యూస్ ని మనం పెట్టాం, ఆటోమేటిక్ జావా స్క్రిప్ట్ మన కోసం వాటికి కరస్పాండింగ్ కీస్ అనేవి పెడుతుంది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఎంటర్ చేశాను. ఓకే, సో 10 అని ఎంటర్ చేశాను అనుకోనంటే మన యొక్క అరేలో 10th ఎలిమెంట్ నేను యాక్సెస్ చేస్తున్నాను అని అర్థం. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ యాక్చువల్గా 5 ఎలిమెంట్సే ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 10 అని రాస్తున్నాను అనమాట. అంటే ఏం జరగాలి, ఎర్రర్ అనేది రావాలి. కానీ జావా స్క్రిప్ట్లో ఏం జరుగుతుంది, ఎర్రర్ అనేది రాదు, కాకపోతే ఆ ఎలిమెంట్ లేదు అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా మనకి అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మీ ఓన్ గా మనసులో అనుకోండి, మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని ఏ విధంగా అప్డేట్ చేయొచ్చు. సింపుల్. ఇక్కడ మీరు చూడండి, ఇది మన యొక్క అరే, ప్రతి ఒక్క అరేకి కరెస్పాండింగ్ కీస్ ఉన్నాయి, ఇది 0th ఎలిమెంట్. సో కాబట్టి మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ గురించి ఐడియా ఉంది, కాబట్టి ఏం చేస్తాం, సింపుల్ గా ఫ్రెండ్స్ ఆఫ్ 0. ఓకే, ఈ యొక్క 0th కీతో ఏదైతే ఉందో అందులో కొత్త వాల్యూ పెట్టేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని పెట్టాను అనమాట. సింపుల్. ఆ విధంగా పెట్టాను కదా. ఒక్కసారి నా యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి అరేని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూసారా, నా యొక్క ఫస్ట్ ఎలిమెంట్లో కొత్త వాల్యూ వచ్చింది అనమాట. సింపుల్. మీకు ఆబ్జెక్ట్స్ మీద ఐడియా ఉంటే ఏదైనా చేసేయచ్చు అనమాట జావా స్క్రిప్ట్ లో. సో ఈ విధంగా మన యొక్క అరేలో ఉన్నటువంటి ఒక ఐటెం ని అప్డేట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను, జస్ట్ వినండి. ఇప్పుడు మనకి తెలుసు, మన యొక్క అరే కూడా ఇంటర్నల్ గా ఒక ఆబ్జెక్టే, అంతే కదా. ఇది మనం ప్రాక్టికల్ గా ఆల్రెడీ చూసాం. సరే, అయితే మన యొక్క ఆబ్జెక్ట్ లోకి ఒక కొత్త ప్రాపర్టీని ఏ విధంగా యాడ్ చేస్తాము, మనం డాట్ నోటేషన్ ఉపయోగించుకోవచ్చు, లేదా స్క్వేర్ బ్రాకెట్స్ అని ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నోటేషన్ ఉపయోగించాను. సో డాట్ నోటేషన్ ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని రాశాను అనమాట. ఓకే, నేమ్ అని రాసి, ఓకే, మై నేమ్ అని చెప్పేసి సింపుల్గా ఈ విధంగా రాశాను అనమాట, జస్ట్ మీకు చూపించడానికి. సో ఇప్పుడు ఏం జరగాలి, అరేస్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో అనుకుంటారు. కానీ మీకు తెలుసు, అరేస్ కూడా ఆబ్జెక్ట్సే కదా. సో ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్స్ లో ఒక కొత్త వాల్యూని యాడ్ చేయాలి అనుకోనంటే, సో ఈ విధంగా యాడ్ చేస్తాం. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ లో నేమ్ అన్నటువంటి కీ తోటి ప్రాపర్టీ లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక కొత్త ప్రాపర్టీ అనేది యాడ్ అయిపోతుంది. సింపుల్. సో కాబట్టి జస్ట్ చెక్ చేయండి, console.log ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసారా, మనం ఇచ్చినటువంటి నేమ్ అన్నటువంటి కీతో ఒక ప్రాపర్టీ అనేది యాడ్ అయిపోయింది. కాకపోతే ఈ విధంగా మనం చేయకూడదు అనమాట. ఎందుకోసం అనుకున్నట్టు, అరేస్ యొక్క పర్పస్ ఏంటి అనుకున్నట్టే, మనం వాల్యూస్ ఇస్తాం, దానికి జావా స్క్రిప్ట్ ఇంజిన్ వచ్చేసి ఆటోమేటిక్ గా కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంతెందుకు, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఈ విధంగా ఇచ్చామా, కానీ ఇక్కడ చూసారా లెంత్ అనేది పెరగలేదు. ఇంతకు ముందు కూడా లెంత్ వచ్చేసి 5, ఇప్పుడు కూడా లెంత్ వచ్చేసి 5. ఎందుకోసం అనుకోనంటే, ఇక్కడ మనం ఇచ్చినటువంటి కీ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, సో మీరు ఈ విధంగా ఓన్ గా ఎప్పుడు కూడా కీస్ ని ఎంటర్ చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, డాట్ నోటేషన్ బదులు స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగిద్దాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ కీ ఇవ్వకుండా ఒక నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుంది, 10 అనేటువంటి ఒక కీ వస్తుంది, ఆ యొక్క కీ కరెస్పాండింగ్ ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 10 అనేటువంటి కీ వచ్చింది, ఈ యొక్క వాల్యూ వచ్చింది. కాకపోతే ఇక్కడ చూసారా, మన యొక్క లెంత్ 11 అయిపోయింది. నిజానికి మన యొక్క అరే లెంత్ ఎంత, ఇప్పుడు మనం యాడ్ చేసిందంతా కౌంట్ చేస్తే టోటల్గా 6, కానీ ఇక్కడ లెంత్ చూసారా 11 వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే, దీనిని మనం ఇచ్చాం కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది, లాస్ట్ ఇండెక్స్ 10 వచ్చింది కదా, 10కి ఒకటి యాడ్ చేసి లెంత్ వచ్చేసి 11 అని మనకి జావా స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. అందుకోసమే మనం అరేస్ ఉపయోగించినప్పుడు మన ఓన్ గా ఈ విధంగా కీస్ ని ఇవ్వకూడదు అనమాట. సో ఇస్తే ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంతేగాని మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి కీస్ ని ఉపయోగించి అందులో ఉన్నటువంటి వాల్యూస్ అయితే ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఇప్పటి వరకు రాసినటువంటి ఈ యొక్క కోడ్ ఉంది కదా, దాన్ని జస్ట్ కామెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఓకే, మన దగ్గర ఫ్రెండ్స్ అన్నటువంటి యొక్క అరే ఉంది, ఇందులో జస్ట్ నేను 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనమాట. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలనుకోనంటే, ఇదే డాటా ఇంకొక వేరియబుల్లోకి నాకు కావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ friends2 అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, friends2 అని చెప్పి ఈ విధంగా వేరియబుల్ తీసుకున్నాను, ఈ వేరియబుల్ని ఇందులో పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాము,
సరే ఇందులో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ఇందులో నాకు వచ్చేస్తుంది అని అనుకుంటాం, అంతే కదా. జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఫ్రెండ్స్ 2 అంటాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మనం అనుకున్నది కరెక్టే, మనకి ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇందులోకి వచ్చింది, అంతా బాగానే ఉందని అనుకుంటాం అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే మన యొక్క ఫ్రెండ్స్ 2 ఉంది కదా, మన యొక్క ఫ్రెండ్స్ 2లో ఉన్నటువంటి 0th ఎలిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క సురేష్ని ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ జిగిరి అని అప్డేట్ చేశాను అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఈ యొక్క ఫ్రెండ్స్ 2 అన్నటువంటి అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని మనం అప్డేట్ చేసామన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క ఫ్రెండ్స్ అరేని ప్రింట్ చేస్తాను, అలానే మన యొక్క కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఫ్రెండ్స్ 2 అరేని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మన యొక్క ఫ్రెండ్స్ అరే ఏమై ఉండాలి, సురేష్, హరీష్, నరేష్ ఉండాలి, ఎందుకంటే అసలు మనం దాన్ని టచ్ చేయలేదు కదా. అదే ఫ్రెండ్స్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్కి నేను ఏం చేశాను, జాన్ జిగిరిని అప్డేట్ చేశాను. సో కాబట్టి ఇక్కడ నాకు జాన్ జిగిరి, హరీష్, నరేష్ రావాలి, ఫస్ట్ది మాత్రం ఎలాంటిది అలాగే రావాలి కదా. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ది వచ్చేసి ఇంతకుముందు మనం ప్రింట్ చేసాము. ఓకే, దాన్ని ఒకసారి కామెంట్ చేశాను, ఇప్పుడు ఒకసారి చూడండి, చూసారా, ఫస్ట్ది వచ్చేసి జాన్ జిగిరి మారిపోయింది, ఇప్పుడు నాకు సెకండ్ది వచ్చేసి జాన్ జిగిరి మారిపోయింది. నిజానికి ఇక్కడ నాకు సురేష్ అనే వచ్చి ఉండాలి, ఎందుకోసం అనుకోనంటే అసలు ఈ యొక్క ఫ్రెండ్స్ అరేకి నేను అసలు టచ్ చేయలేదు, ఓన్లీ ఈ యొక్క ఫ్రెండ్స్ 2 అరేలో ఉన్నటువంటి 0th ఎలిమెంట్ని అప్డేట్ చేశాను అనమాట. కాకపోతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎరేస్ కూడా ఆబ్జెక్ట్సే. ఆబ్జెక్ట్స్ అనేవి ఏం జరుగుతాయి అనుకోనంటే రెఫరెన్స్ అనేది కాపీ అవుతుంది. ఇదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్ట్స్ అయినా ఎరేస్ అయినా. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ఎరేని క్రియేట్ చేసామో, ఈ యొక్క ఎరే అనేది అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో కాబట్టి ఇది వచ్చేసి మనకి హీప్లో స్టోర్ అవుతుంది అనమాట. సో హీప్లో ఏదైతే లొకేషన్లో స్టోర్ అయ్యిందో ఆ యొక్క లొకేషన్ యొక్క రెఫరెన్స్, ఆ యొక్క లొకేషన్ అడ్రస్, దాన్ని మనం రెఫరెన్స్ అంటాం కదా, ఆ యొక్క రెఫరెన్స్ అనేది మన యొక్క స్టాక్లో ఒక పర్టికులర్ లొకేషన్లో ఉంటుంది అనమాట. ఆ యొక్క లొకేషన్ వచ్చేసి మన యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి ఈ యొక్క వేరియబుల్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో ఆ యొక్క వేరియబుల్ ఇందులో పెట్టామన్నమాట. మనం ఏమనుకున్నాము, ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఇందులో కాపీ అవుతుంది కావాలనుకున్నాం, కానీ రెఫరెన్స్ అనేది కాపీ అవుతుంది. అదే మీరు బాగా గమనించాలి. ఒకవేళ ఇందులో ప్రిమిటివ్ వాల్యూ ఉంటే డైరెక్ట్గా అందులో ఉన్నటువంటి వాల్యూ ఇందులో కాపీ అయ్యేది, కానీ మనం ఇందులో ఒక అరే అంటే ఇండైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని పెడుతున్నాం అనమాట. సో కాబట్టి ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి వేరియబుల్ ఏదైతే రెఫరెన్స్ని మెయింటైన్ చేస్తుందో సేమ్ అదే రెఫరెన్స్ అనేది ఇక్కడ నాకు కాపీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్ అదే రెఫరెన్స్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ యొక్క ఫ్రెండ్స్ 2 కూడా సేమ్ అదే రెఫరెన్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క ఫ్రెండ్స్ 2 అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని అప్డేట్ చేసాం, కాకపోతే ఈ రెండు కూడా ఒకే ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ 2 అలానే ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఒకే వాల్యూ ఉంటుంది అనమాట. ఎందుకోసం అనుకోండి, రెండు కూడా ఒకే రెఫరెన్స్ని మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక వేరియబుల్ని కాపీ చేసినప్పుడు అది ప్రిమిటివ్ అనుకోండి వాల్యూ కాపీ అవుతుంది, నాన్ ప్రిమిటివ్ అయితే రెఫరెన్స్ అనేది కాపీ అవుతుంది, సింపుల్. ఓకే, మరి ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి, నాకు ఒకవేళ ఇందులో ఉన్నటువంటి డాటానే కాపీ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్స్లో అయితే ఆబ్జెక్ట్ డాట్ ఎస్ఐను అలానే స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించాం కదా, మీకు అప్పుడే చెప్పాను ఆ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది మనం ఎరేస్లో కూడా ఉపయోగించుకుంటాము అని చెప్పేసి. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్గా ఈ యొక్క ఫ్రెండ్స్ ఉంది కదా, ఈ విధంగా ఒక ఎంటీ అరే తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నా యొక్క ఫ్రెండ్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్రెండ్స్ని ఇక్కడ నేను ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఫ్రెండ్స్ అరేలో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క ఎంటీ అరేలోకి స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా నా యొక్క ఫ్రెండ్స్ 2 అరే అనేది ఒక కొత్త మెమరీ లొకేషన్ని క్రియేట్ చేసుకున్నట్టు అనమాట. సో కొత్త మెమరీ లొకేషన్లో ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూ అప్డేట్ అవుతుంది. అటువంటప్పుడు నా యొక్క ఫ్రెండ్స్ అరే అనేది ఎలాంటిది అలాగే ఉండిపోతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేశారనుకోండి, చూడండి ఫస్ట్ ఇది ఎలాంటిది అలాగే ఉంది, ఇప్పుడు నేను స్ప్రెడ్ చేశాను కాబట్టి నాకు ఒక కొత్త మెమరీ లొకేషన్లో నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది అనమాట. ఓకే కదా, సరే ఇప్పుడు నాకు ఇది చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర array 1 అనేది ఒకటి ఉంది, ఇది నాకు ఎంటీ అరే. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర array 2 అని చెప్పేసి ఇంకొకటి ఉందన్నమాట, ఇది కూడా ఎంటీ అరే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పగలరా, మీరు ఎంతమంది అయితే ట్రూ వస్తుంది అని అనుకున్నారో మీ అందరికీ కూడా ఇంకా కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు. ఓకే, నిజానికి ఇక్కడ మనకి ఫాల్సే వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే ఇది ఒక ఎంటీ అరే. అరేస్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి, అవునా. అలానే ఇక్కడ ఇంకొక అరేని క్రియేట్ చేశాను, అది కూడా ఇంకొక లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి చెక్ చేసినప్పుడు ఏంటి, మనం రెఫరెన్సెస్ అనేవి చెక్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 ఉంది, అలానే ఇందులో కూడా 10 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా ఫాల్సే వస్తుంది. ఎందుకోసం అనుకోండి దీని యొక్క రెఫరెన్స్ లొకేషన్ వేరు, దీని యొక్క రెఫరెన్స్ లొకేషన్ వేరే అనమాట. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, రెండు ఆబ్జెక్ట్స్.
ఓకే, ఇది వేరే లొకేషన్లో ఉంటుంది, ఇది వేరే లొకేషన్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. సో మీకు జస్ట్ కాన్సెప్ట్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎరే లిటరల్స్ని ఉపయోగించి ఎరేస్ని క్రియేట్ చేసాం కదా. అలా కాకుండా మనం ఈ యొక్క ఎరే కన్స్ట్రక్టర్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మన యొక్క ఆబ్జెక్ట్లో ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్టర్ని ఉపయోగించామో సేమ్ అలానే ఎరే కన్స్ట్రక్టర్ అనమాట. కాకపోతే దీన్ని మనం మరీ ఎక్కువగా ఉపయోగించాం, జస్ట్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒక ఎరేని క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డాటా అని అన్నాను అనమాట. ఓకే, మన ఇష్టం ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఏం చేశాను, న్యూ ఎరే అని చెప్పేసి అంటే ఎరే యొక్క కన్స్ట్రక్టర్ ఉపయోగించుకున్నాను అనమాట. ఓకే, ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఏమీ లేదు, మనకి ఎంటీ ఎరే అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా ఎంటీ ఎరే వస్తుంది. సేమ్ ఇందులో కూడా మన యొక్క లెంత్ వచ్చేసి 0కి సెట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఏమి లేవు కాబట్టి. అలానే ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కాబట్టి ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మీకు ప్రోటోటైప్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, కాకపోతే ఇక్కడ మనకి ఎరేస్ కాబట్టి ఇక్కడ ఎరే అని ఉంటుంది. దీనిని ఎక్స్పాండ్ చేసి దాని యొక్క ప్రోటోటైప్ మళ్ళీ మీరు చెక్ చేస్తారు అనుకోండి, అక్కడ మీకు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎన్ని ప్రోటోటైప్స్ ఉన్నా చివరికి మాత్రం ఆబ్జెక్టే ప్రోటోటైప్ అనమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఎంటీ ఎరే ఉంది. మరి ఇప్పుడు నాకేం కావాలి అనుకోనంటే, మీరు ఈ విధంగా న్యూ కన్స్ట్రక్టర్ ఉపయోగించి ఎంటీ ఎరే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇక్కడ చూసారా, ఒక ఎరే క్రియేట్ చేసాం, అందులో 10 అనేటువంటి వాల్యూ పెట్టాం కదా. ఈ విధంగా మనకు కావాలి అనుకుంటే ఈ విధంగా మనం పంపించవచ్చు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు మనసులో అవుట్పుట్ ఏమొస్తుందని అనుకున్నారు, ఒక ఎరే వస్తుంది, ఆ యొక్క ఎరేలో 10 అన్నటువంటి వాల్యూ ఉంటుంది అని అనుకోవచ్చు కదా. నిజానికి అలా జరగదనమాట. సో ఏ విధంగా జరుగుతుందో చూడండి. మీరు ఇక్కడ పంపించినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూ ఏంటి అనుకోనంటే, అన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి, అన్నీ కూడా ఎంటీకి సెట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఎరేని క్రియేట్ చేసాం, ఆ యొక్క ఎరేలో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ యొక్క 10 ఎలిమెంట్స్ కూడా ఎంటీ అనమాట. అంటే ఆ యొక్క 10 ఎలిమెంట్స్ కూడా అన్డిఫైన్డ్ అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ 0 అని కాల్ చేశాను అనుకోండి, అందులో నాకు అన్డిఫైన్డ్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఎరే కన్స్ట్రక్టర్కి ఏ వాల్యూ ఇవ్వకపోతే ఎంటీ ఎరే క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఇందులో ఎంతో కొంత వాల్యూ ఇస్తే మన యొక్క ఎరేలో అన్ని ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి, అన్ని ఎలిమెంట్స్ కూడా ఎంటీకి సెట్ అవుతాయి అనమాట. ఓకేనా, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ విధంగా 3 ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఆ యొక్క చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మీకు ముందే చెప్పాను కదా, మనకి చాలా వేస్ ఉన్నాయి, కాకపోతే మనం అందరం ఎక్కువగా ఉపయోగించేది ఈ యొక్క ఎరే లిటరల్స్ అనమాట. ఓకే, అలానే ఈ యొక్క ఎరే డాట్ ఆఫ్ అలానే స్పార్స్ ఎరేస్ గురించి ఒక 2 minutes లో చెప్పేస్తాను, జస్ట్ వినండి. ఎరే డాట్ ఆఫ్ అనేది ఏమీ లేదు, సింపుల్ ఎరే డాట్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ యొక్క మెథడ్ లోకి మనం ఏదైతే ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నామో, ఏ యొక్క ఎలిమెంట్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క ఎలిమెంట్స్ జస్ట్ ఈ విధంగా పంపించేస్తాం అనమాట. అది మనకు ఒక కొత్త ఎరే ఇస్తుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ డాటా 1 అని కాల్ చేశాను కదా. ఓకే, జస్ట్ అక్కడ దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. మిగతా అంతా సేమ్ ఎలాంటిది అలాగే ఉంటుంది. ఓకే ఓకే, చివరిగా ఈ యొక్క స్పార్స్ ఎరే ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టూడెంట్ అని చెప్పి ఒక ఎరే ఉందనుకుందాం. ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లేదా అరవింద్ ఈ విధంగా 2 స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ కామా పెట్టాను, కామా పెట్టి ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు, ఇంకొక కామా పెట్టాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకొక కామా పెట్టాను, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎరే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఎలిమెంట్ ఉంది, రెండో ఎలిమెంట్ ఉంది, మూడో ఎలిమెంట్ నేను పెట్టలేదు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ని సెపరేట్ చేయడానికి కామా పెడతాం కదా. కాకపోతే ఇక్కడ చూడండి, నేను 3వ ఎలిమెంట్ పెట్టలేదు, తర్వాత 4వ ఎలిమెంట్ కూడా పెట్టలేదు, కానీ 5వ ఎలిమెంట్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు అనుకోవచ్చు ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి, కానీ ఎర్రర్ రాదనమాట. ఇక్కడ ఎంటీ సెట్ అవుతుంది, ఇక్కడ ఎంటీ సెట్ అవుతుంది, అంటే ఈ లొకేషన్లో మనకు అన్డిఫైన్డ్ వస్తుంది, ఇక్కడ మనకు అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట. అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. సో ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎంటీకి సెట్ అయింది అనమాట. ఎంటీ ఇంటూ 2 అనుకోనంటే ఇది ఒక ఎంటీ, ఇది ఒక ఎంటీ అనమాట. అంటే 2 ఎంటీ స్పేసెస్ అని అర్థమనమాట. అయితే ఇటువంటివి ఎవరైనా క్రియేట్ చేస్తారా అనుకోనంటే మేబీ మనం ప్రాజెక్టుల మీద వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్పస్లో ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనినే మనం ఏమంటాం అనుకుంటే స్పార్స్ ఎరే అంటాం అనమాట. అంటే మనం కామా పెట్టేసి అందులో ఏ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, అందులో ఆటోమేటిక్గా ఎంటీ అనేది సెట్ అవుతుంది అనమాట. ఎంటీ అనుకోనంటే అన్డిఫైన్డ్, ఏమీ లేదు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాల్యూని మీరు యాక్సెస్ చేస్తారనుకోండి, ఇది 0th ఎలిమెంట్, ఇది 1st ఎలిమెంట్, ఇది 2nd ఎలిమెంట్ కదా. చూడండి, మీకు అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా 1 అనుకోండి, అరవింద్ వస్తుంది, అంటే సింపుల్, ఇంకా అంతకన్నా ఏమీ లేదు.
సో ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్స్ అనేవి అన్ఆర్డర్డ్, వేరేజ్ అరేస్ అనేవి ఆర్డర్డ్ అనమాట. అలానే ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి కీస్ వచ్చేసి మన ఓన్ గా పెడతాం. అవి స్ట్రింగ్స్ అయినా అవుతాయి లేదా సింబల్స్ అయినా అవుతాయి. కానీ అరేస్ కి వచ్చినప్పటికీ మన యొక్క కీస్ వచ్చేసి ఈ విధంగా న్యూమరిక్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, న్యూమరిక్ ఇండిసెస్ అంటాం. ఈ యొక్క ఇండిసెస్ ని మనం పెట్టం, మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ మన కోసం పెడుతుంది అనమాట. అలానే ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసినప్పుడు ఆ యొక్క కీని ఈ విధంగా ఉపయోగించుకుంటాం. సేమ్ అలానే మన యొక్క అరేలో కూడా ఆ యొక్క కీని ఉపయోగించుకుంటాం. మరి ఏది ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని అరే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, నెంబర్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను. ఇందులో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, దానిని ప్రింట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సరే, ఇక్కడ మీరు చూడండి, ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను. ఇందులో ఈ విధంగా 4 ఫ్రూట్స్ పెట్టాను అనమాట. దాన్ని ప్రింట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అలానే ఇది చూడండి, ఇందులో మనం మిక్స్డ్ టైప్స్ తీసుకున్నాం అనమాట. ఇది ఒక నెంబరు, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక బూలియన్, నల్, లేదా మన యొక్క అరేలో ఈ విధంగా ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మనం ఏ విధంగానే పెట్టుకోవచ్చు. అలానే ఇది చూడండి, ఇది ఒక అరే. ఓకే, ఈ యొక్క అరే నేమ్ వచ్చేసి ఏంటి, ప్రొడక్ట్స్ అని పెట్టాను. ఇందులో మనకి ఏంటి 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. మన ఇష్టం పెట్టుకోవచ్చు అనమాట. మన యొక్క వాల్యూ కెన్ బి ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, నా యొక్క అరేలో 5 ఆబ్జెక్ట్స్ పెట్టాను. సో ఇది చూడగానే మనకి ఏం అర్థం అవ్వాలి అనుకోనంటే, మన దగ్గర ఒక అరే ఉంది. ఆ యొక్క అరేలో 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ కూడా ఒక ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని తెలియాలన్నమాట. సో మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి, సో దానిని ఉపయోగించి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చేమో కదా. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉందా, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఇది ల్యాప్టాప్, ఇది ప్రైస్. సేమ్ ఆ డీటెయిల్ని ఇక్కడ చూపించాను. చూడండి, ల్యాప్టాప్, ఇది ప్రైస్. అలానే ఇక్కడ ఫోను, దానికి సంబంధించినటువంటి ప్రైస్. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మన దగ్గర ఇటువంటి డేటా ఉన్నట్లయితే మన యొక్క HTML అంటే మన యొక్క వెబ్సైట్లో ఈ విధంగా చూపించొచ్చేమో, అంతే కదా. సరే, స్లోగా ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి అరేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది తెలిసింది కదా. ఈ యొక్క అరేస్లో మనకి చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు రెగ్యులర్గా ఉపయోగిస్తుంటాం. సో కాబట్టి వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క పుష్, పాప్, షిఫ్ట్, అలానే అన్షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.